అనగా అనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక రోజు ఏమైంది అంటే, తనను రాజు అని మర్చిపోయిన సింహం. మహాసవన్నాలో ఒక సింహం ఉండేది, పేరు కుమో. అది ప్రశాంతంగా, నెమ్మదిగా నడిచేది. ఎందుకంటే, అది సింహం అని మర్చిపోయింది. పిల్లగా ఉన్నప్పుడు, వేట తెగిపోయింది. తల్లి కోల్పోయింది. దయగల ఏనుగులు దాన్ని కాపాడి, పెంచాయి. అతను ట్రంక్తో శబ్దాలు చేయాలని ప్రయత్నించాడు. కాని అది రాలేదు. జంతువులు గుసగుసలాడేవి. ఏనుగులా నడిచే సింహం. ఒక రోజు సవన్నా మంటల్లో మునిగిపోయింది. జంతువులు భయంతో పరుగులు తీశాయి. ఏనుగులు ప్రయత్నించాయి, కాని మంటలు వేగంగా వచ్చాయి. అప్పుడు కుమోలో ఏదో మిగిలిపోయిన జ్వాల వెలిగింది. ఒక బండమీదకి ఎక్కి, అతను గర్జించాడు. పట్టడం కాదు, ప్రేమతో. రక్షణ కోసం. ఆ గర్జన ఆకాశాన్ని చీల్చింది. జంతువులు ఆగిపోయాయి. అతనిని అనుసరించాయి. అతను ఒక రహస్య లోయ చూపించాడు, అందరూ అక్కడ సురక్షితంగా ఉన్నారు. ఒక తాబేలు అంది, నీలో రాజును గుర్తు చేసుకున్నావు కదా, ఇప్పుడైతే కుమో తన గర్జనను మరిచిపోడు. దయతో గర్జించే రాజు, మన సవన్నాకు నిజమైన రక్షకుడు.